హలో నమస్తే, నేను మీ యోధ. ఈరోజు మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చానండి. ఈరోజు మన రెసిపీ పేరు ఏంటంటే పచ్చి గోంగూర రోటి పచ్చడి. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. గోంగూర పచ్చడికి కావలసిన ఇంగ్రీడియంట్స్. మొట్టమొదటగా ఒక కట్ట గోంగూర తీసుకోవాలండి. ఇలా తీసుకొని శుభ్రంగా కడిగి నీళ్ళంతా వార్చుకునేలా ఒక హాఫ్ అన్ అవర్ ఇలా పక్కన పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ ఇది కడిగి హాఫ్ అన్ అవర్ పెట్టుకున్న తర్వాత మీకు నేను చూపిస్తున్నాను. దీంట్లో వేయడానికి ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చూద్దాం. పచ్చిమిరపకాయలు 4, జీలకర్ర కొంచెం, 4 వెల్లుల్లి రెబ్బలు, చింతపండు కొంచెం, ఉప్పు రుచికి తగినంత, పోపులు కొంచెం, ఒక ఎండి మిరపకాయ, కరివేపాకు కొంచెం, గుండగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లో ఇగోండి ఇలాగ కళాయి పెట్టుకోవాలి. కొంచెం నూనె అయితే సరిపోతుంది ఈ పచ్చడికి. ముందుగా 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కదా, చింతపండు కూడా వేసేయాలి. అవి దోరగా వేగుతున్నప్పుడే ఈ కలుపుకొని అరగంట సేపు ఉంచిన ఈ గోంగూర వేసేయాలి. ఈ రెండింటిని బాగా కలిపి పెట్టుకోవాలండి. కొంచెం నూనె అయితే సరిపోతుందండి, దీనికి ఎక్కువ ప్రాసెస్ కూడా అక్కర్లేదు. కొంచెం ఆకు వేగినట్టుగా ఉండదు చూసారా, ఒక్కొక్క ఆకు వేగి ఒక్కొక్క వేగినట్టుగా అట్లా ఉన్నప్పుడు తీసుకుంటే రుచి బాగా ఉంటుందండి. మనకి ఇది బాగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని రుబ్బుకునే ప్రాసెస్ చూసుకుందాం. ఇగోండి మనం వేపుకున్నాం కదా, చల్లారనివ్వండి. ఈలోగా మనం ముద్ద రుబ్బుకుందాం. రోటి పచ్చళ్ళు అంటారు కదండి, అలాంటిది ఈ పచ్చడి కూడా. ఇగోండి 4 వెల్లుల్లి డబ్బలు తీసుకున్నాక దీంట్లో వేస్తాను. ఈ జీలకర్ర కూడాను దీంట్లో వేయాలండి, వేగించకూడదు. ఇలా వేసుకున్నాం కదండి. రోటి పచ్చళ్ళు అంటాం కదా, ఈరోజు నేను మీకు ఈ గోంగూర పచ్చడి రోటి పచ్చడి చేసి చూపించబోతున్నాను. మిక్సీలో కాకుండా రోటి పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పచ్చడి నాకు మా అత్తయ్య గారు చెప్పారండి. మా అత్తయ్య గారిది విజయవాడ. నేను అప్పుడు వేసవి సెలవుల్లో వెళ్ళేటప్పుడు నాకు చెప్పిన పచ్చడి ఇది. మా పిల్లలందరూ కూడా ఇష్టంగా తింటారు. ఇది రోటి పచ్చడి చూసారు కదా, ఇలా మెత్తగా అయిపోయింది కదా. మా అత్తయ్య గారు ఎక్కువగా మిక్సీ వాడరు, ఇలాంటి రోటి పచ్చడిలే చేస్తుంటారు. అలా నేను ఆవిడ దగ్గర నేర్చుకునేది ఇది. ఇగోండి ఇప్పుడు ఇది ఎలా వేసుకోవాలి, ఇది వేసుకొని బాగా రుబ్బుకోవాలి. అయితే మీరు క్వాంటిటీ బట్టి స్పైసీని చూసుకోండి. పులుపును కూడాను, గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి మీకు ఎంత పులుపు కావాలని కూడా చూసుకోండి. నేనైతే ఇక్కడ మాకు స్పైసీ ఎక్కువ ఉన్నా పర్లేదు కాబట్టి తీసుకున్నాను. ఇవ్వండి ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. దీంట్లోనే రోట్లోనే ఇలా మెత్తగా రుబ్బుకున్నాక దీంట్లో కొంచెం కల్లుప్పు వేసుకోండి. ఇగోండి ఇలా రుబ్బుతున్నాం కదా, దీంట్లో కొంచెం గడ్ల ఉప్పు కూడాను, కల్లుప్పు కూడా వేసుకోవాలి. ఇలా రుబ్బుకుంటూ ఉండాలండి. అందరూ మిక్సీల్లో, ఈ మధ్యకాలంలో అందరూ మిక్సీల్లో వేస్తారు. కొన్ని పచ్చళ్ళు రోట్లోనే చేస్తే బాగుంటుంది. ఇది రోటి పచ్చడి, మా అత్తయ్య గారు నాకు నేర్పించిన పచ్చడి. విజయవాడలో అండి అన్నీ కూడాను ఎట్లాంటి పచ్చళ్ళు చేస్తారు మా అత్తయ్య గారు అంటే. ఇప్పుడు నేనైతే ఇంతసేపు చేస్తున్నాను కానీ మా అత్తయ్య గారు జస్ట్ ఇట్లా తిప్పి అలా తిప్పేటప్పటికల్లా మెత్తగా అయిపోతుంది. చాలా బాగుంటుందండి. ఎనీ టైప్ ఆఫ్ రోటి పచ్చళ్ళు అయినా సరే కూడా మా అత్తయ్య గారు నాకు నేర్పించారు. ఇలా రుబ్బుకోవాలండి. ఇదిగోండి ఇలాగా ఫైనల్గా మనకు మెత్తగా అయిపోయింది రోటి పచ్చడి. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసేసుకొని, నేను ఇక్కడ ఒక కట్ట వేస్తే ఎంత వచ్చిందండి. ఇలా తీసేసుకున్నాం కదండి. దీంట్లో ఇప్పుడు మనం తరుక్కొని ఉంచుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్ని కలిపేసుకోవాలి. ఇలా దీన్ని బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ఇగోండి ఇలాగ కళాయి పెట్టుకొని కొంచెం నూనె ఎక్కువ మోతాదులో కొంచెం వేసుకోండి. ఎందుకంటే మనం వేడి అన్నంతో తినేటప్పుడు కలుపుకోవడానికి చాలా బాగుంటుంది.
ఇలాగ ఇది నూనె బాగా వేడెక్కుతుంది కదండి. ఇప్పుడు నేను మీకు ముందుగా చూపించినట్టుగా ఈ దినుసులు వేసేయండి. తర్వాత కరివేపాకు, ఇవ్వండి. ఇలా మనం అక్కడ వేయించేసుకున్నాం కదా, ఇలా వేయించుకునేది ఇప్పుడు మనం రోట్లో తీసుకుని దీంట్లోని చూసారు కదండి. మనం గోంగూర కూడా ఇక్కడ పచ్చిదే తీసుకున్నాం, ఉల్లిపాయలు పచ్చి తీసుకున్నాం, ప్రతి ఒక్కటి పచ్చిది తీసుకుని ఇది గోంగూర పచ్చడి అండి, రోటి పచ్చడి. ఇగోండి ఇట్లా మనం కలుపుకుంటే ఇది వేడి అన్నంతో ఇలా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలాగా సింపుల్గా రోటి పచ్చడి చేసుకోవడం. ఇంకా వేరే ఏమైనా కావాలనుకుంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, తప్పక చేసి చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ. నాకు నా ఛానల్ పెట్టి కొద్ది రోజుల్లోనే 100 సబ్స్క్రైబర్స్ వచ్చారండి. నా ఛానల్ని ఇలాగ మీరు ఎంకరేజ్ చేస్తున్నందుకు, సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకొక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చినంత వరకు నాకు